అంటే పర్టికులర్గా మీరు ఇందాక నేను అన్నాను దేశంలో ఏ ఎంపీకి జరగని దారుణం, స్వాతంత్రం వచ్చాక ఏ ఏ ఎంపీకి ఏ జరగల. ఎంపీకి జరగనంత దారుణమైన ప్రాబ్లం మీరు ఫేస్ చేశారు. ఒక ఎంపీని రాత్రి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేసి కొట్టడం అనేది. సో ఆ కేసుని మాఫీ చేయడానికి ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి మీరు లాగుతూ ఉన్నారు. సాటిస్ఫాక్షన్ ఉందా మీ కేసుకు సంబంధించి న్యాయం నాకు జరుగుతుందని? డెఫినెట్గా లేదు. ఇప్పుడు వచ్చి సునీల్ కుమార్ని పిలవాల. నేను చాలా ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ యాజ్ ఫార్ యాజ్ దట్ కేస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఓపెన్గా చాలాసార్లు చెప్పా. మరి ఎందుకు ఉపేక్షిస్తున్నారు? కనీసం పిలవాలి కదా. ఇప్పుడు దాకా ఎందుకు ప్రశ్నించలేదో నాకు తెలియదు. అంటే ప్రస్తుతానికి కొద్దిమంది అరెస్ట్ అయినట్టున్నారు. ఆయన డిఎస్పీ ఒకరు అరెస్ట్ అయ్యారు, తర్వాత తులసి అనేవాడు అరెస్ట్ అయ్యాడు. అంతే. ప్రభావతి బెయిల్ తెచ్చుకునేదాకా అవకాశం ఇచ్చినట్టు అయింది. ఇచ్చినట్టే కదా. యా సూపరింటెండెంట్ ప్రభావతి అప్పుడు మీ మీద నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చిన ప్రభావతి పారిపోయింది. ఎస్ సార్. వీళ్ళు దొరకలేదు. ఇప్పుడు వీడి కృష్ణరాజు పారిపోయాడు, దొరకట్లేదు. ఏమో నిజంగానే దొరకలేదేమో, ప్రయత్నించినా నాకు తెలియదు.